नरेंद्र सरेंडर और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया। మన రాహుల్ గాంధీ గారి ప్రకారం నరేంద్ర మోడీ ట్రంప్ కు భయపడిపోయి ఆపరేషన్ సింధూర్ నాపేశారు అని చెప్తున్నారు. ఏ రాహుల్ గాంధీ? కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించిన రాహుల్ గాంధీ. 2004 నుండి 2014 వరకు టెర్రరిస్ట్ అటాకులు చూసుకుంటే 26/11 ముంబై అటాక్, హైదరాబాద్ బ్లాస్ట్, ఇలా ఎన్నో టెర్రరిస్ట్ అటాకులు జరిగినాయి, టెర్రర్ యాక్టివిటీస్ జరిగినాయి. కానీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ మీద రిటాలియేషన్ చేయని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మన 100 మంది భారతీయులను పొట్టన పెట్టుకుంటే ఆ తీవ్రవాదుల్ని పిలిచి పీస్ టాక్, శాంతిబద్ధమైన మీటింగులు పెట్టి సెపరేటిస్టులతో మన మన్మోహన్ సింగ్ గారు ఫోటోలు దిగి. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 2014 నుంచి ఈ రోజుకి చూసుకుంటే 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, 2025 ఆపరేషన్ సింధూర్, మొన్న జరిగిన ఆపరేషన్ మహదేవ్. వాళ్ళు ఇచ్చిన ప్రతి బుల్లెట్ కి మనం తిరిగి బాంబుతో సమాధానం చెప్పాం. మన వాళ్ళని 100 మందిని పొట్టన పెట్టుకుంటే పీస్ టాక్స్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు ఒక రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళని చంపిన నరేంద్ర మోడీ మీద మాట్లాడుతున్నారు అనమాట. ట్రంప్ కు భయపడితే రష్యన్ ఆయిల్ కొనొద్దు, 50% టారిఫ్ వేస్తాను అని చెప్పి ట్రంప్ టారిఫ్ వేసాడు. అయినా సరే మనం ఫర్మ్ గా నించున్నాం, లైక్ ఎ సోవరిన్ కంట్రీ నించొని ఇంకా రష్యన్ ఆయిల్ కొంటాము అనే పాయింట్ మీద నించున్నాం తప్ప ఈ రోజు ట్రంప్ తో నెగోషియేషన్ చేయట్లే. నిజంగా ఒక ఆయిల్ విషయంలోనే మనం నెగోషియేట్ చేయనప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి, నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా మోడీ భయపడ్డారు? అదే నిజంగా ఆపరేషన్ సింధూర్ ట్రంప్ కు భయపడి నరేంద్ర మోడీ ఉంటే వెంటనే ఆపరేషన్ మహదేవ్ ఎందుకు చేస్తారు? మిగిలిన టెర్రరిస్టులు ఎందుకు చంపుతారు? ఒకప్పుడు వేరే దేశాల నుండి మిలిటరీ ఎక్విప్మెంట్ అడుక్కునే స్టేజ్ నుండి ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చాం, 1000 కోట్ల వ్యాపారం చేసే స్టేజ్కి వచ్చాం. ఈ రోజు చుట్టుపక్కల చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎంతమంది ఎనిమీస్ ని పెట్టుకొని కూడా ఒక సోవరెన్ నేషన్ లా నించోగలిగి యుఎస్ఏ కూడా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాం అంటే దిస్ ఇస్ న్యూ ఇండియా అండర్ నరేంద్ర మోడీ లీడర్షిప్. వీళ్ళ తాతలు ముత్తాతలు 70 సంవత్సరాలు రూలింగ్ చేసి ఇండియాని బొక్క పెట్టింది ఎవరికి కనిపించట్లేదు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల 11 సంవత్సరాల రూలింగ్ లో మాత్రం చైనాతో, అమెరికాతో కంపేర్ చేసేస్తున్నారు ఇండియాని.